తింగ్లా అబ్బానే అని వాళ్ళు విసుగు చెందుతూ ఉంటారు. మనకైతే సంవత్సరానికి ఒక పూట యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని, రెండవది గుడ్ ఫ్రైడే పునరుత్థానపు ఆ రోజును కూడా గుర్తు చేసుకొని ప్రభునామాన్ని గణపరుస్తాం. మనకిచ్చిన ఈ శుభ దినము కొరకై అందరూ రెండు చేతులెత్తి ప్రభువుని స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. క్రిస్మస్ సందేశాన్ని క్లుప్తంగా నేను మీకు అందిస్తాను. చాలా మట్టుకు మీరు దేవుని యొక్క వాక్యాలు చాలా మట్టుకు మీకు తెలిసిన వాక్యాలే, కానీ లోతుగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ రోజున క్రిస్మస్ అనగానే లోకములో ఒక లోక సంబంధమైన ఆచార పద్ధతిగా పాటించే వాళ్ళు ఉంటారు. తిని త్రాగి విచ్చలవిడిగా ప్రవర్తించే ప్రవర్తన లోకములో తరచుగా చూస్తూ ఉంటాం. మనమైతే క్రిస్మస్ని ఒక ఆత్మీయంగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈరోజే పుట్టారు అనటానికి ఎక్కడ ఆధారాలు లేవు, కానీ మనం ఒక గుర్తుగా యేసుక్రీస్తు జన్మించారు ఈ రోజున అని పూర్వము కొందరు జ్ఞానం కలిగిన వాళ్ళు, పరిశుద్ధులు అలా ఈ దినాన్ని నియమించారు కనుక ఈ దినాన్ని మనం తులసివేయటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. కనుక ప్రతి సంవత్సరం దేవుడు మనకు క్రిస్మస్ ఆరాధనను ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా మన ప్రభువుని ఆరాధించి స్తుతించడమే ఒక నిజమైన క్రిస్మస్. బైబిల్లో క్లుప్తంగా మీకు వాక్యానుసారంగా మీకు చెప్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం. ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 9ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡೋಣ. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ಅಧಿಪತಿ అని అతనికి పేరు పెట్టబడును. ಕನ್ನಡದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನೋಡ್ರಿ. ಒಂದು ಮಗು ನಮಗಾಗಿ ಹುಟ್ಟಿದೆ, ವರದ ಮಗನು ನಮಗೆ ದೊರೆತನು. ಸಾಕು, ಆ ಮಾತು ಸಾಕು. ನಮಗೆ ಮಗನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ, ವರದ ಮಗನು. ನಾನು ಹೇಳುವಂಥ ವಿಷಯ ಮಗನು ಮಗನು ಮಗನು. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ శుభవేళ ప్రపంచమంతా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు, క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంది. ప్రపంచంలో చాలా వేరే అన్యులు కూడా క్రిస్మస్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు మన కొరకై లోకంలోనికి వచ్చాడు, మన కొరకై పుట్టాడు అని మనం ఈ రోజున ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని కొనియాడుతూ ఉన్నాం. ప్రపంచంలో కూడా ప్రభునామాన్ని స్తుతించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనము గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకు అనుగ్రహింపబడ్డాడు అనే సంగతి తెలుసుకోవాలి. లోకంలో యేసుప్రభు పుట్టాడని చెప్పి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తిని త్రాగి. అందుకొరకు కాదు. యేసుక్రీస్తు లోకములో మనకు రక్షణ భాగ్యాన్ని దయచేయటానికి, మన బ్రతుకులో చీకటి ఆవరించి ఉండగా వెలుగును నింపటానికి వచ్చాడు. మానవుని యొక్క జీవితం జన్మకర్మ పాపాలతో నిండి ఉన్నది, చీకటితో నిండి ఉన్నది. మన జీవితాలని వెలిగింప చేయటానికి, అంధకారాన్ని తొలగించటానికి ఈ లోకానికి వచ్చాడు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. ముఖ్యముగా మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ కుమారుడు ఎవరు, ఎందుచేత మనకు అనుగ్రహింపబడ్డాడు? క్లుప్తంగా మీకు 4 విషయాలు చెప్తాను. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు ఎవరు? క్రింది వాక్యాల్లో కూడా మనం చదువుతూ ఉన్నాము. ఈ లోకములో ఆయన ఆయా సందర్భాల్లో మానవ జాతికి ఆయన కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షతలో ఉన్న ఆంతర్యాన్ని మనము కూడా గుర్తెరిగి ప్రభువుని ఆరాధించి చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళామనుకో, నిజమైన క్రిస్మస్ మనమే ఆరాధించు ప్రజలమై ఉందుముగాక. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. ಯೋಹಾನನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಮಗೆ ಮಗನು
వరద మగను అనుగ్రహించలు పట్టిద్దాని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునికి పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ರಿ. ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಕೊಟ್ಟನು. ಆತನು ನಂಬುವ ಒಬ್ಬನಾದರೂ ನಾಶವಾಗದೆ నిత్య జీవ పడేయಬೇಕೆಂದು ఆతనను కొట్టను. నేను చెప్పే విషయం ఏంటంటే కుమారుడు కుమారుడు కుమారుడు. ఆయన ఏ కుమారుడు? శిశువు మనకు ఇవ్వబడ్డాడు, ఆయన కుమారుడు మనకు ఇవ్వబడ్డాడు. ఆయన ఎవరు? ఈ వాక్యములో మనం చదివితే ఆయన అద్వితీయ కుమారుడు. మీరు నోట్ చేసుకోండి, ఇవి లోతైన ఒక ఆత్మీయ అనుభవాలు. వాటి ధ్యానించే కొలది ఇంకా మీరు బలపరచబడతారు. ఆయన అద్వితీయ కుమారుడు, ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಏಕೈಕ ಕುಮಾರನು. ಅವರು ಯಾವ ಕುಮಾರನು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಏಕೈಕ ಕುಮಾರನು ನಮಗೋಸ್ಕರ ಅವರು అనుగ్రహించబడ్డారు. ఈ లోకము నశించిపోయేటువంటి లోకం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. ఈ లోకములో మానవుడు నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతూ ఉంది, చీకటి పెరిగిపోతూ ఉంది, అక్రమాలు పెరిగిపోతున్నాయి, మోసాలు పెరిగిపోతున్నాయి. మానవుడు పాపాన్ని చీకటిని వదులుకోలేకపోతూ ఉన్నాడు. నోవాహు దినాల్లో కూడా మనం చూసినప్పుడు ఆకాశము నుండి దేవుడు భూమిని చూస్తే మార్గములను మనుషులు చెరుపుకొని ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మానవుని యొక్క జీవితం నాశనానికి వెళ్ళిపోతూ ఉంది. కనుక పరలోకములున్న తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అద్వితీయ కుమారుడుగా ఒకే ఒక కుమారుడు ఆయన మన కొరకు అనుగ్రహింపబడుట ద్వారా ఇప్పుడు ఆ యేసుక్రీస్తు లోకములు 33.5 సంవత్సరం జీవించి ఆఖరి సమయమందు మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో, నమ్ముతారో, స్వంత రక్షకునికి అంగీకరిస్తారో వాళ్ళ ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి యేసు ప్రభు తీసుకొని వెళ్తారు. అందుకొరకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఏదో కులాన్నో మతాన్నో స్థాపించడానికి రాలేదు. మానవుని యొక్క జీవితం నశించిపోతూ ఉంది. పాపము చేత, అతిక్రమముల చేత, చీకటిలో మానవుడు నశించిపోతున్నాడు. కనుక నశించిపోకుండా ఉండు నిమిత్తం యేసుక్రీస్తు ఈ లోకములో అద్వితీయ కుమారునిగా పంపింపబడ్డాడు. ఒకే ఒక కుమారుడుగా ఉన్నప్పుడు ఎవరైనా పంపించడానికి ఇష్టపడతారా? సపోజ్ ఒకవేళ మీకు ఒకే కొడుకున్నాడు అనుకో, సేవకు పంపించడానికి ఇష్టపడతారా? కొన్నిసార్లు ఒకే కొడుకు అండి, నేనెట పంపించాను, నా కొడుకు నేను పంపాను అని ఫిజికల్గా కుమారుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ కుమారుని ఎంతో బాగా చూసుకుంటూ చక్కగా పరామర్శిస్తూ అతనికి కావలసినవన్నీ కొనిపెడుతూ క్షేమస్థితిని అతనికి కలగజేస్తారు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడై ఉన్న అద్వితీయ కుమారుని కూడా మన కొరకు ఆయన అప్పగించాడు. ఎందుకు? మనము నశించిపోకుండా నిమిత్తం. ఈ లోకములో మానవుడు 5 విషయాలలో నశించిపోతూ ఉన్నాడు. 5 విషయాలు ఆత్మీయ అనుభవాలు లేకుండా మానవుడు నశించిపోతూ ఉన్నాడు. వాటిలో మొట్టమొదట పవిత్రత లేకుండా మానవుడు నశించిపోతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా అపవిత్రత. రెండవది, దేవుని మీద విశ్వాసం ఉంచలేని పరిస్థితుల్లో అవిశ్వాసానికి గురైపోయి అనేకులు చీకటి సాతాను మీద విశ్వాసం ఉంచి, మనుషుల మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసములు బలహీనులైపోతూ ఉన్నారు. మూడవది, కొన్ని చెడు వ్యసనాలు, చెడు కార్యాలు అవి మానవుని జీవితంలో చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి విడుదల పొందనొల్లక జయ జీవితాన్ని జీవించలేక సతికిలు పడిపోతూ ఉన్నాడు, జయం పొందలేకపోతూ ఉన్నాడు. నాలుగవదిగా, సమాధానం లేని పరిస్థితుల్లో ఎక్కడ చూసినా అసమాధానము చేత మానవుడు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో
అప్పులు ఎక్కువైపోయినా, కుటుంబంలో అసమాధానం వచ్చినా సాతాను గారు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు చచ్చిపో అని. అలాంటి ఒక నశించిపోయే పరిస్థితుల్లో సమాధానం లేకుండా సాతానుడు మానవుణ్ణి నశింప చేస్తూ ఉన్నాడు. 5వది, సంతోషము లేకుండా మానవుని జీవితాన్ని ఎప్పుడు దుఃఖపరుస్తూ దుఃఖాన్ని అనుభవించేటట్లు చేసి సాతానుడు నరకానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇలా పరిశుద్ధత లేకుండా, ఒక జయ జీవితము లేకుండా, శాంతి సమాధానము లేకుండా మానవుని అపవిత్రతలు పడవేసి సాతానుడి రోజున ఏం చేస్తున్నాడు? మానవుని జీవితాన్ని నశింప చేసి నరకానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. గనుక దిస్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఏంటి? మనము నశించిపోవట ఆయన చిత్తము కాదు. మనము నశించిపోవట ఆయన చిత్తం కాదు. ఇంకా అర్థం అవ్వాలంటే, మీ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతారు, శ్రద్ధ చూపుతారు, వాళ్ళకి మంచి అనుభవములు ఉండాలి, నాకంటే పిల్లలు ఉన్నతమైన అనుభవములు ఉండాలి, ఏ చెడు తాకకుండా వాళ్ళు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు. అంతకంటే అధికంగా యేసుక్రీస్తు మన మీద ఆయన ప్రేమ ఉంచి లోకమును ఎంతో ప్రేమించను. లోకమును ఎంతో ప్రేమించనంటే లోకాన్ని కాదు, లోకములో ఉన్నది ఎవరు? మనము. మనల్ని యేసయ్య ప్రేమించి తన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా, ఇప్పుడు యేసుక్రీస్తును విశ్వసించుట నమ్ముట ద్వారా మనం నశించిపోకుండా ఈ రోజున యేసుక్రీస్తు మనకు రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. అందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ ನಮಗೋಸ್ಕರ ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ಈ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿ ನಮಗೆ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆತನು ಬರದೇ ಇದ್ದರೆ ನಾವು ನಶಿಸಿ ಹೋಗುತ್ತಾ ಇದ್ದೇವೆ. యేసుక్రీస్తు మన కొరకు పంపబడకపోయి ఉంటే మనం నశించిపోయే వాళ్ళమే. గనుక ఈ క్రిస్మస్ అన్నప్పుడు యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపాలను క్షమించాడు అన్నప్పుడు మనము కూడా ఇప్పుడు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే, మనము నశించకుండా మన పాపాలను క్షమించిన దేవుడు ఇప్పుడు మనము కూడా ఆ ప్రేమ తత్వాన్ని, ఇతరులను ప్రేమించే మనసు మనకు ఉండాలి. లోకా సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు చూడండి. ఇప్పుడు యేసయ్య మన మీద ప్రేమ ఉంచి మనం నశించిపోకుండా మన కొరకై అద్వితీయ కుమారునికి పంపింపబడ్డ దేవుడు ఆయన. ఇప్పుడు మనమేం చేయాలి? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే, ఇప్పుడు యేసయ్య మనకు ఒక మాదిరి గల జీవితాన్ని చూపించి వెళ్ళాడు. ఇప్పుడు మనము కూడా ఈ ఆజ్ఞను పాటించే వాళ్ళే ఉండాలి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతో నీవు ప్రేమించవలననియు. చూడండి, ఇప్పుడు యేసయ్య మనల్ని ప్రేమించి మనం నశించిపోకుండా మనకి ఒక రిపెంటెన్స్, బ్యాప్టిజం అనుభవం, ఇలాంటి సంఘ సహవాసం, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్ల అనుభవాన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు మనము కూడా మొట్టమొదట యేసుక్రీస్తును ప్రేమించాలి. రెండవది నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఎప్పుడైతే మనం పాటిస్తామో, లోకంలో ఉండే ప్రజలు పాటిస్తారో, ఈ లోకంలో సమాధానంగా సంతోషంగా ప్రతి ఒక్కరూ బ్రతకగలరు. హల్లెలూయా. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಹೇಳಿರುವಂಥ ಆ 2 ಆಜ್ಞೆಗಳು, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿರಿ, ನಿಮ್ಮ ನೆರೆಹೊರೆಯವರನ್ನು ಪ್ರೀತಿಸಿರಿ ಎಂಬ 2 ಆಜ್ಞೆಗಳನ್ನು ಯಾರಾದರೂ ಪಾಟಿಸ್ತಾರೋ ಅವರು ಈ ಲೋಕದಲ್ಲಿ సమాధానವಾಗಿ సంతోషವಾಗಿ బాಳಲು సాధ్య. లేకపోతే ఈ లోకములో ఆ ప్రేమ సంతోషము లేనందువలననే కుటుంబాల్లో గొడవలు, సంఘములో గొడవలు, దేశములో ప్రపంచాలు యుద్ధాలు చేసుకొని చనిపోతూ ఉన్నాయి. కానీ మనము మొట్టమొదట యేసుక్రీస్తుని పూర్ణ మనసుతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించన్నప్పుడు సాధ్యమైనంత వరకు మన ఇరుగు పొరుగు వారిని, సంఘములో ఒకరికొకరు ఒక దైవికమైన, ఒక డివైన్ లవ్, ఒక దైవ సంబంధమైన ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు నిశ్చయముగా ఇదియే మనకు ఒక నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ద్వేషము, పగ, ఈర్ష్య వీటితో ఏ రోజు ఏ మానవుడు కూడా క్షేమంగా ఉండలేడు. గనుక యేసుక్రీస్తు లోకములో మన కొరకు అద్వితీయ కుమారునిగా పంపింపబడ్డాడు. ఇప్పుడు మనం నశించిపోకుండా దేవుడు కాపాడుచూ ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా, విశ్వసించు ప్రతి వాడును నశింపక, విశ్వసించిన వాళ్ళు నశించిపోరు. ఇప్పుడు యేసుక్రీస్తును మనము విశ్వసిస్తూ ఉన్నాం. బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్.
విశ్వసిస్తూ ఉన్నామయ్యా, నీ దగ్గరకు వచ్చాను, నేను నశించిపోకుండా నన్ను కాపాడుతూ ఉన్నావయ్యా, మీకు స్తోత్రం అంటూ ఉన్నాం. నా బ్రతుకును బ్రతుకుగా మార్చావు, ఆరోగ్యం ఇచ్చావు, క్షేమాన్ని కలగజేశావు. ఇప్పుడు ఇవన్నీ కూడా విశ్వాసముతో కూడిన అనుభవమే. విశ్వాసముతోనే ప్రతిదీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక ఇంతవరకు మనం నశించిపోకుండా మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మనకు క్షేమస్థితిని కలగజేసిన దేవుడు ఇక రాబోయే రోజుల్లో మనం క్షేమంగా ఉండేటట్లుగా అద్వితీయ కుమారుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసములో కొద్దిగా బలహీనులైనా కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు కానేరము. పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. యేసయ్య ఉన్నాడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు అన్నప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఒకసారి ఏం జరిగిందంటే ఒక కాలనీలో ఒక చర్చి ముందు ఒక సారాయి కొట్టు ఉండేదట. ఆ సారాయి కొట్టు ఒకసారి తగలబడిపోతే ఆ సారాయి కొట్టు ఓనరు ఈ చర్చి విశ్వాసుల మీద, పాస్టర్ మీద కేసు పెట్టాడు. జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. అప్పుడు ఆ కోర్టు లాయర్ అంటాడు, ఇదిగో ఆ సారాయి కోర్టు యజమానుడు అంటాడు, సార్, ఈ పాస్టర్ గారు ఈ విశ్వాసులు చేసిన ప్రార్థనను బట్టి నా సారాయి కొట్టు తగలబడిపోయింది అంటాడు. వాళ్ళు అంటారు, అబ్బే మేము ఎప్పుడు ప్రార్థన చేయలేదే సారాయి కొట్టు తగలబడిపోవాలని అంటారు. అతను అంటాడు, సారాయి కొట్టు యజమానుడు, లేదు వీళ్ళు చేసిన ప్రార్థనను బట్టి నా సారాయి కొట్టు తగలబడిపోయింది. అప్పుడు ఆ జడ్జి అన్నాడట, ఆ సారాయి కొట్టు యజమానునికే విశ్వాసం ఉందేమని మీరు చేసిన ప్రార్థనను బట్టి నా సారాయి కొట్టు తగలబడిపోయింది అంటుండగా ఆయనకు లేని విశ్వాసం మీకు లేదు ఏంటి అంటాడు. అంటే కొన్నిసార్లు అన్యులకు లేని విశ్వాసము, అన్యులకు ఉన్నటువంటి విశ్వాసం మనం కూడా కొన్నిసార్లు కోల్పోయే పరిస్థితులు వస్తాయి అని. ఏదేమైనా యేసుక్రీస్తు మీద ఉంచిన విశ్వాసం, ఆయన యందు విశ్వసించుట ద్వారా మనము నశించిపోకుండా మన బ్రతుకులను ఆయన బ్రతుకుగా మార్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ನಂಬಿರುವುದರಿಂದ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಅವರು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಬದಲಾಯಿಸಿದ್ದಾರೆ, ನಮಗೆ ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ನಶಿಸಿ ಹೋಗದ ಹಾಗೆ. ಆದ್ದರಿಂದ ನಾವು ಕರ್ತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟು ಇನ್ನೂ ಜೀವಿಸುವಾಗ ಯಾವ ದಿನವೂ ಕೂಡ ನಾವು ನಶಿಸಿ ಹೋಗದಂತೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿ ಸಮಾಧಾನವಾಗಿ ಬಾಳಲು ಸಾಧ್ಯ. రెండవ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 54-55 వాక్యం. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎవరు? మొట్టమొదట అద్వితీయ కుమారుడు. రెండవదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 54-55 వాక్యాలు చూడండి. ఎక్కడి నుంచి వచ్చినవి? ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? చూడండి, ಮತ್ತೇನು ಬರೆದು ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 54-55 ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ಆಮೇಲೆ ಓದ್ಕೊಳ್ರಿ. ಅದರಲ್ಲಿ అక్కడ యేసుక్రీస్తుని గురించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు పలుకుతూ ఉన్నారు. ఏమని ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా అని అభ్యంతరపరిచే మాటలు. అంటే ఇప్పుడు రెండవదిగా ఇతడు వడ్లవాని కుమారుడు, ఈజ్ ఎ కార్పెంటర్ సన్ అన్నప్పుడు కొన్నిసార్లు మనుషులని ఏదైనా కార్పెంటర్ కొడుకు అన్నప్పుడు ఒక హీనంగా అనుకుంటారు. లేక మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళ కొడుకు అన్నప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు కొందరు ఏమవుతారు, గిల్టీగా ఫీల్ అయ్యి, అయ్యో నన్ను ఇలా అన్నారే, అలా అన్నారే అని చెప్పి కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాగే యేసు ప్రభు వారిని చూచి కొందరు అభ్యంతరకరమైన మాటలు పలికారు. ఈయన వడ్లవాని కుమారుడు కాడా? ఆ తర్వాత కొన్నిసార్లు దయ్యాలు బట్టి ఇలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఈయనకు దయ్యం బట్టి ఇలా చేస్తున్నాడు, ఈయన మరియ కుమారుడు, వేశ్య కుమారుడు అని కొన్నిసార్లు తిట్టారు. అభ్యంతరకరమైన మాటలు పలికినా కూడా యేసు ప్రభు వారు ఆయన దీనత్వం కలిగి మౌనంగా సహించారు. హల్లెలూయా. ಕನ್ನಡದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನೋಡ್ರಿ.
54ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಮಗನು ಅನುಗ್ರಹಿಸಲ್ಪಟ್ಟನು. ಅವರು ಯಾರು? 55ನೇ ವಾಕ್ಯ, 13:55 ಹೋದ್ರಿ. ಬಡಗಿಯ ಮಗನಲ್ಲವೇ? ಸಾಕು. చూడండి, ಮೊದಲನೇದು ಒಬ್ಬನೇ ಮಗ, ಎರಡನೆಯದು ಬಡಗಿಯ ಮಗ. ಮಗ 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 ಅಂತೇಳಿ ಸಬ್ಜೆಕ್ಟ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా అన్నప్పుడు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన బాధపడ్డాడు. కానీ ఆయన తండ్రి యొక్క చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు ఎంతమంది అభ్యంతరకరమైన మాటలు పలికినా కూడా ఆయన దీనత్వం కలిగి మౌనంగా సహించుకొని వెళ్ళాడు. అంతే, సహించుకొని వెళ్ళాడు. ఎందుకు? ఒకవేళ మనుషులు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు ఎంతమంది నన్ను ఘనహీనంగా మాట్లాడినా కూడా నా తండ్రి నన్ను ఘనపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు, ఇరుగు పొరుగు వారు, సమాజ మందిరంలో వాళ్ళు వీళ్ళు ఎంతమంది నాకు విరోధంగా మాట్లాడినా, అభ్యంతరంగా తిట్టినా, మాట్లాడినా నేను మాత్రం నా తండ్రి చేత ఘనపరచబడుతున్నాను అని ఎరిగి, ఇప్పుడు కన్యైనటువంటి మరియా ఏ విధంగా దీనత్వం కలిగి నడిచిందో ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అదే దీనత్వంతో ఉన్నాడు. అదే దీనత్వంతో ఉన్నాడు. కారణం ఏంటంటే, సహజంగా మానవుని జీవితంలో ఏదైనా అభ్యంతరకరమైన మాటలు పలికినప్పుడు బాధపడుతూ ఉంటారు. నేను నెహెమ్యా పాస్టర్ దగ్గర పరిచర్య చేస్తాను, అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను. ఆ నెహెమ్యా పాస్టర్ ఒకసారి ఏం చేశారంటే, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. సొంత ఊరికి వెళ్ళి మెసేజ్ చెప్తా ఉన్నాడు, కూటం పెట్టి, ప్రార్థన పెట్టి. సొంత ఊరు అన్నప్పుడు బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బాబాయ్ అందరు ఉంటారుగా. ఆయన మెసేజ్ చెప్తూ ఉంటే వాళ్ళ బంధువే ఒక ఆయన, నరసింహులు కూర్చో చాలు కానీ అన్నాడు. అంతే. నెహెమ్యా పాస్టర్, ఆయన మొదటి పేరు ఏం పేరు? నరసింహులు. నరసింహులు చాలులే కూర్చో, ఇంకా ప్రసంగం చాలు కానీ టైం అయిపోతుంది, అన్నం తినాలంటారు. వరే నీ మకం తగలయా, నన్ను నరసింహులు అంటే వెంట్రా అని తిట్టాడు ఎదురుగానే. ఎందుకు? ఇప్పుడు ఆయనని ఆ విధంగా అభ్యంతరకరమైన మాటలు పడుతున్నప్పుడు ఆయనకు బాధ కాదా? ఇప్పుడు యేసు ప్రభువును కూడా వడ్లవాని కుమారుడు, వేశ్య కుమారుడు, బడగియ మగ అని అలా అభ్యంతరకరమైన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఆయన కూడా బాధపడ్డా కూడా తగ్గింపుతో, వినయముతో ఆయన నడుచుకొనెను. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి చేత ఆయన ఘనపరచబడాలని. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి, మీకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకునేదే కాదు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని. చూడండి, ఆయనను మహిమపరిచి ఉన్నాడు. ఎవరిని? కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరిచి ఉన్నాడు. ఇప్పుడు లోకంలో ఎంతమంది ఘనహీనంగా మాట్లాడినా ఆ ఘనహీనత సంబంధించిన మాటలు మనకు ఏమి చేయలేవు. కానీ యేసుక్రీస్తు వలె మనము కూడా ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు కొంత రకరకాలుగా మనకు విరోధంగా మాట్లాడవచ్చు, తప్పదు. అయినా మనము దీనత్వం కలిగి నడిచినప్పుడు, తగ్గింపు కలిగి నడిచినప్పుడు బైబిల్ చెప్తుంది, తమ్మును తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడుదురు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గింపబడుదురు. ఎవరైతే దీనులై ఉంటారో దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తాడు అని పత్రికల్లో మనం చదువుతూ ఉన్నాం. వాళ్ళని అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి మనం బాధపడకూడదు. ఒక నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసునా? మనం నశించిపోకుండా దేవుడు మనకు రక్షణనిచ్చాడు కదా, దాన్ని తలంచుకొని జీవితకాలం అంతా మనం ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా యేసుక్రీస్తు వలె మనము తగ్గింపు కలిగి నడిచినప్పుడే అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. కుటుంబంలో, సంఘములో, సమాజములో మనల్ని బట్టి మన పిల్లలు ఎంత తగ్గింపు కలిగి ఉంటారో అదియే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన అంటారు. తగ్గింపు అంటే తల వంచుకొనే పోవడం కాదు, ముసుగేసుకొని ఎవరికి కనబడకుండా ఉండడం కాదు. తగ్గింపు అంటే మన మాటల్లో, మన పద్ధతుల్లో, మన యాక్టివిటీస్లో వీళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళు అని. కొందరు చర్చికి వచ్చినప్పుడు తగ్గింపుగానే ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అందుకే మనే ఇల్లి ఉలి, బీదిలు ఉలి. ఇంట్లో బయట పిల్లిలాగా,
మనేలి ఉలి. అది కాదు దీనత్వం అంటే. ప్రతి చోట, ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ప్రతి చోట ఒక హంబుల్నెస్, తగ్గింపు. యేసుక్రీస్తు ఆయన దేవుడు, తగ్గింపు కలిగిన వాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరియా, లూకాసు వార్త 1వ అధ్యాయము 38, 47 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. మరియలు యేసుక్రీస్తున ತಾಯಿಯಾದಂಥ మరియలు ಆಕೆಯು ಕೂಡ ದೀನತ್ವ ಉಳ್ಳವಳು. ಆದ್ದರಿಂದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ ದೀನತೆ ಅವರು ಕೂಡ ಹೊಂದಿಕೊಂಡರು. ಲೋಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 38-47 వాక్యాలను ನೀವು ఆಮೇಲೆ ఓద్కొಳ್ರಿ. యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన దీనుడుగా వచ్చాడు, జన్మలో దీనుడు. అందుకే ఆయన జననాన్ని గురించి మనం చదివినప్పుడు ఆనాడు పిల్లలందరినీ, మగపిల్లవాళ్ళందరినీ చంపేసేయాలి, యేసుక్రీస్తు జన్మిస్తూ ఉన్నాడు, యూదుల రాజు పుట్టబోతున్నాడు అనే వర్తమానం విన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడు? ఇక నాకంటే ఇంకొక రాజు పుట్టబోతున్నాడా, అతన్ని బ్రతకనివ్వకూడదని చిన్నపిల్లలు, శిశువులందరినీ కూడా చంపటానికి అతను ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మరియా, యోసేపు వాళ్ళు బాలుడైన శిశువైన యేసుక్రీస్తుని తీసుకెళ్ళి సత్రములో స్థలము లేకపోతే పశువుల పాకులో పరుండబెట్టారు. ఆయనకు స్థలము లేదు. కానీ అలాంటి ఒక అనుభవంలో పశువుల పాకులో ఆయన పెట్టబడటానికి గల కారణం ఏంటో తెలుసునా? మనము కూడా ఈ లోకములో బ్రతికినంత కాలము తగ్గింపు కలిగి బ్రతకాలని. జీవించుచున్న జీవిత కాలంలో కూడా యేసు ప్రభుని కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. ఈయన ఎక్కడికి వెళ్తున్నారు, ఈయనకేమో పెద్ద బంగ్లా ఉందేమో, విల్లా ఉందేమో, ప్లాట్ ఉందేమో, అక్కడికి వెళ్ళి లగ్జరీగా ఉంటాడేమో యేసు ప్రభు అనుకున్నారు. కానీ యేసు ప్రభు అంటారు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. పరదేశులాగానే ఉన్నాడు. మూడవదిగా, యేసుక్రీస్తు కల్వారి సిలువలో శ్రమలు అనుభవించేటప్పుడు కూడా కొట్టువారికి తన వీపును అప్పగించాడు. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఎన్ని బాధలు పెట్టినా కూడా మౌనంగా సహించాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి అదే దీనత్వం ఇప్పుడు మనము కూడా కలిగి ఉన్నప్పుడు ఇదియే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇక దీనత్వం లేకపోతే క్రిస్మస్ లేదు, క్రిస్మస్ ఉండదు. కనుక హంబుల్నెస్, మరియా దీనత్వం కలిగిన స్త్రీ, కన్యక. గనుకనే యేసుక్రీస్తు కూడా దీనత్వం కలిగిన వాడు. యేసుక్రీస్తు అలా దీనత్వం కలిగిన వాడు గనుకనే ఆయనను గురించి మొదట హీనంగా మాట్లాడిన, అభ్యంతరకరమైన మాటలు పలికిన, యేసుక్రీస్తు పునరుత్థానుడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక చోట ఎమ్మై మార్గమున వెళుచు ఉన్నప్పుడు, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యములు మీరు తర్వాత చదువుకోనండి. లూకను బರೆದ సువార్ತೆ 24ನೇ అధ్యాయ 19వ వాక్యದಲ್ಲಿ ನೀವು ಆಮೇಲೆ ಓದ್ಕೊಳ್ರಿ. అక్కడ ఎమ్మై మార్గంలో వెళుతూ ఉన్న ఇద్దరు మనుషులు అంటారు, ఏమని? ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అని. ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను దేవుని ఎదుటను ఒక శక్తిగల ప్రవక్త అని ఎంత హీనంగా అభ్యంతరకరంగా మాట్లాడారో, ఆయన పునరుత్థానుడిపోయిన తర్వాత ఎమ్మై మార్గంలో వెళుతున్న మనుషులు అంతగా ఆయనని గణపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన దేవుడే ఉండి ఎందుకు ఈ లోకములో సత్రములు పుట్టాలి? ఎందుకు ఆయన దేవుడే ఉండి సెలవులో కొట్టబడాలి? దేవుడై ఉన్నవాడికి 10 తలలు, ರಾವಣನಿಗೆ ತಲ 10 ತಲೆ, ಆ ಥರ ಇರಬೇಕಲ್ಲ, ಚಂಡಿ ಥರ ಖಡ್ಗಗಳು ಇಟ್ಕೊಂಡು ಸಾಯಿಸಬೇಕಲ್ಲ, ಅದು ದೇವರು ಅಂತಾರೆ ಕೆಲವರು. దేవుడై ఉండేవాడు ఇతరులు రక్షిస్తాడు కానీ ప్రాణాలు తీయడు. వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? కానే కారు ప్రేమైన వారలారా. గనుక యేసుక్రీస్తు లోకములో ఆయనకి 10 తలలు 10 కాళ్ళు చేతులు పెట్టుకొని రాలేదు. మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా యేసు ప్రభు వారు ఆయన కూడా ఈ లోకంలో వచ్చారు. నరరూపధారునిగా ఈ లోకంలో దీనత్వం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తులో ఉన్న ఆ తగ్గింపు మదర్ తెరెసా ఆమె కలిగి ఉన్నది కనుక ఆమె పేరు ఈ రోజున ప్రఖ్యాతిగాంచింది. అదేవిధంగా ఈ రోజుల్లో క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనము కూడా ప్రతి చోట కుటుంబములు, సంఘములు, సమాజములు దీనత్వం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మనమే నిజమైన క్రిస్మస్ ఆరాధన చేసేవాళ్ళుగా ఉందుముగాక. మూడవ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి.
ಮಾರ್ಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ, ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 46ರಿಂದ 52ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ನಾವು ನೋಡುವಾಗ, తెలుగులో ఒకసారి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బర్తిమయ్యను గుడ్డి భిక్షుకుడు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. చూడండి, మూడవదిగా మొట్టమొదట అద్వితీయ కుమారుడు, మనకు శిశువు అనుగ్రహింపబడ్డాడు. ఎవరైనా అద్వితీయ కుమారుడు, రెండవది వడ్లవాని కుమారుడు, మూడవది దావీదు ಕುಮಾರುಡು. ನಮಗೆ ಒಬ್ಬ ಮಗನನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರು ಯಾರು? ಏಕೈಕ ಕುಮಾರನು, ಎರಡನೇದು ಬಡಗಿಯ ಮಗನು, ಮೂರನೇದು దావీదన కుమారును. బర్తిమయ్యనే ఒక గ్రుడ్డి భిక్షుకుడు త్రోవ పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అతనికి కూడా ఒక ఆశ కలిగింది. ఏమని? యేసుప్రభు వస్తూ ఉన్నారు, ఆయన నా దగ్గరకు వస్తే నా గ్రుడ్డితనం బాగవుతుంది, నేను చూపు పొందుకుంటాను, హ్యాపీగా ఉంటాను అనుకుని తనకొక వాంఛ. యేసుక్రీస్తు అప్పటికే హీలింగ్ చేస్తూ ఉన్నాడు, మిరాకల్ చేస్తూ ఉన్నారు, అనేకులకు స్వస్థతనిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకు కూడా ఒక వాంఛ కలిగి కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని? దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఇక చూడండి, వెంటనే ప్రక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు అంటారు, ఎందుకు కేకలు వేస్తావు, నోరు మూసుకో అంటారు. అయినా అతను ఊరుకున్నాడా? దావీదు కుమారుడా యేసు అని మరలా కేకలు వేయి మొదలుపెట్టాడు. అతడు అలా మొరపెట్టినప్పుడు చూడండి, ఆ క్రింది వాక్యాలు మీరు చదివితే, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఎందుకు మా పద్దాకులు పిలుస్తూ కేకలు వేస్తావు, రా, దేవుడు నిన్ను యేసయ్య పిలుస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు, వాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అతడు బట్టలు పారవేసి దిగ్గున లేచి, చూడండి, యేసునొద్దకు వచ్చాను. ಆ ಕುರುಡನಾದ ಬರ್ತಿಮ ಎಂಬ ಕುರುಡನೇನು ಮಾಡ್ದ? ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಳಿಗೆ ಬಂದಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ನಿನಗೇನು ಮಾಡಬೇಕಂತ ನೀನು ಕೇಳ್ಕೊಳ್ತೀಯಾ? దేవుడు అంటాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను. వాడు అప్పుడు మామూలుగా నీకేం కావాలి అని అడిగితే సహజంగా మానవుడు ఏం కోరుకుంటాడయ్యా? కట్టలు డబ్బులు కావాలా, గోవాలో పెద్ద ప్లాట్ కొంటాను, విల్లా కొంటాను అని సహజంగా మానవుని యొక్క ఆలోచనలు చూడండి, మీరు గమనించండి. ఈ ఫిజికలీ బ్లెస్సింగ్స్ వైపే వెళ్తాయి, కానీ స్పిరిచువల్గా ఎవరు ఆలోచించరు. ఏ కాడికి డబ్బులు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇవే. ఇప్పుడు మనకేం అవసరమో అదే దేవుని దగ్గర మనం అడగాలి. ఇప్పుడు ఆ భర్తిమైన గురెట్టివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నవాడు, నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు అడగొచ్చుగా, డబ్బు కావాలి నాయనా, ఇల్లు కావాలి, పొలాలు కావాలి అని. నథింగ్, అవి అడగలేదు. ఇప్పుడు ఆయనకు ఏం అవసరం? అయ్యా బోధకుడా, నాకు దృష్టి కలగజేయము, నాకు కళ్ళు ఇస్తే చాలు నాయనా, కళ్ళు ఇస్తే చాలు, కళ్ళు కావాలి, నాకు దృష్టి రావాలి అని. అప్పుడు వెంటనే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పి వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. గనుక ఈ పూట ఈ క్రిస్మస్ ఆరాధన కూడి వచ్చిన మనము కూడా దావీదు కుమారుడా అని ఆయనను మన నోట పిలిస్తే మనకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా నిర్మూలము చేయబడునుగాక. ఆయనను పిలవకుండా ఏ బాధలు ఏ కష్టాలు తొలగిపోనే పోవు. మన మనసారా పిలవాలి. అందుకే యేసయ్యా అని మనం మొరపెడతాం. ఎందుకు? పని లేకనా? క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చు, ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనము యేసయ్యా దావీదు కుమారుడా అని ఆయన నామాన్ని స్తుతించడం ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి ఇక్కడికి వచ్చాం. మనం ఈ దావీదు కుమారుడా యేసయ్యా అని పిలవక వేరే ఏ నామమును పిలిచినా కూడా పొరపాటున ఆశీర్వాదాలు రావు. ఎందుకంటే యేసయ్య నామం శక్తి కలిగిన నామం. ఒక ఆమె సంఘములో దయ్యం ఎగురుతుంది ఒలిలోకి వచ్చి. ఆ పాస్టర్ గారు దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళాడట. వెళ్ళి
యేసు నామములో పో అంటున్నాడు. ఏయ్ అన్నది ఆ దయ్యం ఎరబోసుకొని, యేసు నామములో పో, దండం పెడతాను పో అన్నాడు. సిగ్గుపోయింది అందరి ముందు, పోకపోతే నా పొరుగు పోయింది, దండం పెడతాను పో 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 అని నెమ్మదిగా అంటున్నాడు. అప్పుడు ఆ దయ్యం ఏమన్నదో తెలుసిన, నజరేయుడైన యేసు నామములో పో అని గద్దించు, అప్పుడు వెళ్తాను రా అని రివర్స్గా పాస్టర్కి బైబిల్ స్టడీ ఇచ్చింది, రివర్స్గా ప్రసంగం చేసింది ఆ దయ్యం. అవునా, యేసునామంలో పో అని. అప్పుడు సైతాన్ చెప్పిన, దయ్యం చెప్పిన బైబిల్ స్టడీ మాటలు విని ఆ పని చేశాడట. చూడండి, ఇప్పుడు యేసయ్య నామాన్ని కాకుండా రకరకాల నామాలు ఉన్నాయి. 333 కోట్ల సైతాన్ నామాలు ఉన్నాయి. ఆ నామాన్ని ఉచ్చరిస్తే ఏ ఆశీర్వాదాలు రావు, ఓన్లీ యేసుక్రీస్తు నామము ద్వారానే. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి మనం ప్రార్థించినప్పుడు దురాత్మలు పారిపోతాయి. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించినప్పుడు మన అక్కర్ల అవసరతలు తీర్చబడతాయి. యేసు నామాన్ని ఉచ్చరించి ప్రార్థించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. కనుక ఆ బర్తిమయి యొక్క ఆత్మ, అతని యొక్క బాహ్య నేత్రాలు తెరవబడ్డట్టు ఈ క్రిస్మస్ దినమున మన అంతరంగ నేత్రాలు కూడా తెరవబడునుగాక. అంతరంగ నేత్రాలు. ఇప్పుడు మన కళ్ళు గుడ్డివేం కాలేదు. ఆ బర్తిమయికేమో గుడ్డి కళ్ళు వచ్చాయి, గుడ్డోడు. ఇప్పుడు మనకేం కళ్ళు బాగానే ఉన్నాయి, గోల్గొండలాగా కళ్ళు బాగానే ఉన్నాయి. ఇప్పుడు అండర్స్టాండింగ్ మైండ్. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో పౌలు గారు అంటారు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు కనుపరుచుని మహిమను సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, చూడండి, గ్రుడ్డితనము కలుగజేసెను. కొరింథీయులకు బರೆದ 2వ పత్రిಕೆ 4ನೇ అధ్యాయ 4ನೇ వాక్ಯದಲ್ಲಿ ನೀವು ಆಮೇಲೆ ಓದ್ಕೊಳ್ಳ್ರಿ. ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత కొందరి యొక్క మనోనేత్రములను గ్రుడ్డితనం కలుగజేసింది. గనుకనే వాళ్ళు ప్రభువుని నమ్ముకోండి, యేసుని నమ్ముకోండి, మందిరానికి రండి అంటే, ನಮ್ಮ ದೇವರು ಅಲ್ಲಪ್ಪ ಯೇಸು ಸ್ವಾಮಿ, ಅವರು ಬೇರೆಯವರು, ನಮ್ಮ ದೇವರು ಬೇರೆ అని త్రోసివేస్తున్నారు, కానీ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ రోజున. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది, వాళ్ళ మనోనేత్రములన్నిటినీ గురుడితనం కలగజేసింది. ఎంత సువార్త చెప్పు, ఎన్ని కోటాలు పెట్టు, ఎంత సేపు చెప్పినా కూడా వినరు. ఎందుకంటే గురుడితనం, భ్రష్టత్వానికి అప్పగింపబడిన ప్రజలు గనుక వాళ్ళ మైండ్లోకి ఎక్కదు. గనుక ప్రేమైన వారలారా, మన అండర్స్టాండింగ్ మైండ్, ఇప్పుడు మనకు ఒక మనోనేత్రాలని దేవుడు వెలిగింప చేసి ఉన్నాడు. ఏ విధంగా? యేసయ్యని ఎరిగి ఆయన బిడ్డలుగా జీవించే ధన్యత, ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించే ధన్యత మనకిచ్చాడు. ఇప్పుడు మన మనోనేత్రములను దేవుడు వెలిగింప చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా అర్థం అవ్వాలంటే మన మనోనేత్రాలు వెలిగింప చేసే అనుభవములు ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 14 వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి. కొలస్సీలకు ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಾಕ್ಯದಿಂದ 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ಆಮೇಲೆ ಓದ್ಕೊಳ್ರಿ. అక్కడ పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు ఉన్నాయి. మనోనేత్రములు గ్రుడ్డితనంగా ఉన్నప్పుడు లోకములు పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు. అయితే సంఘ సహవాసానికి ఇప్పుడైతే నావు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని క్రిస్మస్ ఆరాధనకు వచ్చి మన ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము. ఇప్పుడైతే చిన్న పాపాలు, కోపము, ద్వేషము, పగ, ఈర్ష, ఆ మాటలు చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించుడి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ಪರಿತ್ಯಜಿಸಿ చాలు. చూడండి, ಲೋಕದಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ ದೊಡ್ಡ ಪಾಪಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಆದರೆ ಸಭೆಯಲ್ಲಿ ಬಂದಾಗ ಕೋಪ, ದ್ವೇಷము, ఈ దుష్టత్వము అవన్నీ బైబిల్ స్టడీలో ఒకసారి చెప్పాను మీకు. ఏమని? సాతాను యొక్క ముఖం ఎలా ఉంటుందో ఒకసారి చూపించయ్యా అని ఒక పాస్టర్ గారిని ఒక యవనస్తుడు అడిగాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, సైతాన్ని నువ్వు చూడాలా? అయితే నీకు బాగా కోపం వచ్చినప్పుడు అద్దంలో వెళ్ళి నీ ముఖాన్ని చూసుకోరా, వాడే సైతాన్ అన్నాడు. అంతే. అవునా అని చెప్పి ఆ యవనస్తుడు బాగా కోపంతో
వెళ్ళి అద్దంలో ముఖాన్ని చూసుకుంటే వికారంగా ఆకారంగా ఉన్న తన ముఖాన్ని చూసి ఛీ నా ముఖం ఇలా ఉందా అనుకున్నాడు. ಒಬ್ಬ ಯವನಸ್ಥನು ಏನು ಮಾಡ್ದ, ಸೈತಾನನ್ನು ನಾನು ನೋಡಬೇಕು ಪಾಸ್ಟರ್ ಅವರೇ, ಸೈತಾನನು ಹೇಗಿದ್ದಾನೆ ನಾನು ನೋಡಬೇಕಂದಾಗ ಆ ಪಾಸ್ಟರ್ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ಆ ಹುಡುಗನ ಹತ್ರ, ನಿನಗೆ ಹೆಚ್ಚಾಗಿ ಕೋಪ ಬಂದಾಗ ಕನ್ನಡಿಯಲ್ಲಿ ಹೋಗಿ ನಿನ್ನ ಮುಖ ನೋಡ್ಕೋ, ಆವಾಗ ಅವನೇ ಸೈತಾನ ಅಂದ. ಆ ಯವನಸ್ಥನು ಏನು ಮಾಡ್ದ, ಹುಡುಗ ಅಧಿಕವಾಗಿ ಕೋಪ ಬಂದಾಗ ಆ ಕನ್ನಡಿಯಲ್ಲಿ ಮುಖ ನೋಡಿಕೊಂಡಾಗ ಅವನ ಮುಖ ಅವನಿಗೆ ಹೇಸಿಗೆ ಉಂಟಾಯಿತು, ಛೀ ಸೈತಾನಾಗಿ ನಾನು ಇದೀನ ಅಂತೇಳಿ. కనుక ప్రేమైన వారలారా, ఈ క్రిస్మస్ ఆరాధన అన్నప్పుడు మనకు ప్రాచీన స్వభావాలన్నీ పరిపూర్ణంగా తొలగించి వేశారు కదా, మన బ్రతుకును నవనూతనమైన సృష్టిగా మార్చారు కదా, ఇదే ఒక నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. మన బ్రతుకులు గతంలో చీకటి అంధకారం అయితే ఇప్పుడు మనము ఒక నూతనమైన స్వభావం, పాతవి గతించను సమస్తము నూతనమాయును. దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చారు. అందుకొరకు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన జీవితాన్ని నూతన సృష్టిగా మార్చారు. ఇక మరలా ఈ చిన్న చిన్న బలహీనతలు కూడా మన జీవితంలో రాకుండా కాపాడుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. బాహ్యంగా మనం అన్ని చేస్తాం, కానీ అంతరంగంలో ఉంటున్నటువంటి ప్రతి దుష్ట స్వభావాలని దూరపరుచుకోవాలి. క్రీస్తు యొక్క స్వభావాలు ఎదగాలి. ఒకసారి ఇలాగే క్రిస్మస్ ఆరాధన ఒక అమెరికా దేశంలో జరిగినప్పుడు అందరూ కానుకలు తీసుకొస్తూ ఉన్నారు. కొందరేమో బట్టలు తీసుకొస్తున్నారు, కొందరేమో వెజిటేబుల్ తీసుకొస్తున్నారు, కొందరేమో బిర్యానీ తీసుకొస్తున్నారు, కొందరేమో అన్ని క్రిస్మస్ ట్రీ తీసుకొస్తున్నారు. అన్ని ప్రైజులు, తిండికి సంబంధించినవి ఒకవైపు ప్రైజులు అన్ని తీసుకొచ్చి ఫుల్ ఫీట్ దగ్గర పెడుతూ ఉన్నారు. ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక మంచి అందముతో కూడిన ఒక బుట్టను తీసుకొచ్చి ఫుల్ ఫీట్ దగ్గర పెట్టాడు బహుమతిగా. అందరూ డబ్బులు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, మంచి మంచి ప్రైజులన్నీ తెచ్చిపెడుతున్నారు. దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు అని కానుక అందరూ ఇస్తున్నారు కదా, మరి నేనేం దేవునికి ఇవ్వాలి అని ఒక చిన్న పాప ఒక 5-6 సంవత్సరాల పాప అలాగే చూస్తూ బయట నిలిచి చూస్తూ ఉందట. అయ్యో నేను యేసయ్యకి ఏమి ఇవ్వాలి, అందరూ మంచి మంచి గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా అని ఆ గిఫ్ట్లన్నీ చూస్తూ నేనేమి యేసయ్యకి ఏమి ఇవ్వలేకపోయానే, మా అమ్మ నాన్న కూడా పేదోళ్ళే, వాళ్ళు ఏమి తెచ్చలేకపోతున్నారని చెప్పి ఆలోచించి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నదంట. ఆ పాప ఏమని, యేసయ్యా నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు నాయనా అని నెమ్మదిగా వచ్చి ఒకళ్ళు బుట్ట పెట్టారు కదా, ఆ బుట్టలో కూర్చున్నది. యేసయ్య నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు, నన్నే నీకు కానుకగా సమర్పిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మన జీవితాన్ని తనకు కానుకగా అర్పించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది నిజమైన క్రిస్మస్. భౌతికంగా మనం ఇస్తున్నాం, అది సెకండ్. అందుకే శాస్త్రులు పరిశీలనతో యేసుప్రభువు అంటారు, మీరు పుదీనాలోను, జరకల్లోను, ఉప్పులోను, పప్పులోను, చింతపండులో అన్నింటిలో దశమ భాగాలు ఇస్తున్నారు. ఆ పల్లెటూరులో దశమ భాగం అనటానికి బదులుగా దక్షిణ భాగం అని రాసిస్తారు. పాపం దక్షిణ భాగం అంట. దశమ భాగము ఇస్తూ ఉన్నారు పరిశీలు శాస్త్రులు. పల్లెటూరులకు అర్థం కాదు దక్షిణ భాగం ఏంటి దక్షిణ భాగం. చాలాసార్లు చదివా దశమ భాగం కవర్ మీద, ఒక్కరిని నవ్వుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఉత్తర భాగమేమో వాళ్ళది, దక్షిణ భాగమేమో వీళ్ళదేమో. ఆ చిన్న పాప చూడండి, చిన్న పాప బుట్టలో తనను తానే కూర్చొని, ప్రభా నీ కొరకు నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసునా, మన ప్రాణాత్మ శరీరాన్ని యేసయ్యకి సమర్పించి జీవితకాలం అంతా దేవునికి సాక్షులుగా బ్రతకడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక్క మాట, ఇంట్లో బిర్యానీ రెడీగా ఉంది కదా, అందుకే లూకా సువార్త 1వ ಅಧ್ಯಾಯ 32-33 ವಾಕ್ಯ. ಮನೆಯಲ್ಲಿ ಬಿರಿಯಾನಿ ರೆಡಿ ಆಗಿದೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಲೂಕಾ ಸುವಾರ್త 1వ అధ్యాయం 32-33 వాక్యములో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వాక్యమా చూడండి. అక్కడ సర్వోన్నతుని కుమారుడు యేసుక్రీస్తు జన్మించడానికి ముందుగా దూత వచ్చి చెప్తూ ఉన్న మాట,
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి. చూడండి, అక్కడ ఒక చివరి మాట ఏంటంటే సర్వోన్నతుని కుమారుడు. మొదట అద్వితీయ కుమారుడు, రెండవది వడ్లవాని కుమారుడు, దావీదు కుమారుడు, నాలుగవదిగా ಸರ್ವೋನ್ನತಿನ ಕುಮಾರುಡು. ದೇವರು ನಮಗೆ ಮಗನನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರು ಯಾರು? ಏಕೈಕ ಪುತ್ರನು, ಬಡಗಿಯ ಮಗನು, ಮೂರನೇದು ದಾವೀದನ ಮಗನು, ನಾಲ್ಕನೇದು ಸರ್ವೋನ್ನತನ ಮಗನು. ಲೋಕ ಸುವಾರ್ತೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 32, 33ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ಓದಿದ್ರೆ ಅದು ಅರ್ಥ ಆಗುತ್ತೆ. సర్వోన్నతుని కుమారుడు అంటే దానికి ఒక ఆంతర్యం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన సర్వంతర్యామి, నిత్యము ఆయన పరిపాలించే దేవుడు అని అర్థం. సర్వోన్నతుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు. దేవుడు సమస్త అథారిటీ కలిగిన వాడు. యేసుక్రీస్తు కూడా అథారిటీ కలిగిన వాడు. ఇప్పుడు మనందరి మీద పెత్తనం చేస్తున్నది ఎవరు? మనకు అధికారి, మనకు తండ్రి, మన అధిపతి ఎవరు? యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన ఇప్పుడు భూమి మీద ఉన్న దేవుని ప్రజలైన మన మీద ఆయన సర్వోన్నతుని కుమారుడుగా ఉండి ఆయన సింహాసనాన్ని స్థాపించాడు మన మధ్యలో. అధికారం, ఈ లోక సంబంధమైనటువంటి అధికారము లేక పరిపాలన, ఎలక్షన్లో ఎవరైనా అధికారులు గెలిచారనుకో ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు? 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ ముఖ్యమంత్రి నచ్చకపోతే ఎలక్షన్ పెట్టి ఆ ముఖ్యమంత్రిని తరిమేసి ఇంకొక ఆయన పెడతారు. ఎందుకు? ప్రజల క్షేమాన్ని కోరేవాడుగా. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ఏం చేస్తారు? ప్రజలు ఊరుకుంటారా? ఈ గోవాల ముఖ్యమంత్రి మామూలుగానే మనలాగే తిరుగుతూ ఉంటాడట. ఏదైనా సమస్య వస్తే ఆకే ఈ సమస్యకు పరిహారం కరో అని చెప్పి ముఖ్యమంత్రిని పట్టుకొని అడుగుతారట. చాలా సంతోషం వేసింది. ఎందుకు? కొందరు ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు పరిహారాన్ని కలగజేయలేరు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ప్రజల క్షేమాన్ని ఎవరైతే మంత్రులు, అధికారులు, ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కోరుతూ ఉన్నప్పుడు ఆ మంత్రిని ఇష్టపడతారు, వాళ్ళు ప్రేమిస్తారు. ఇప్పుడు అదేవిధంగా సర్వోన్నతుని కుమారుడైన యేసుక్రీస్తు మన క్షేమాన్ని కోరి, మన పిల్లల క్షేమాన్ని కోరి ఈ లోకములో తన సింహాసనాన్ని స్థాపించి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిపాలన అంతము లేనిది. ఆయన పరిపాలన 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, యుగాలు ఆయన పరిపాలన చేసే దేవుడే ఉన్నాడు. దావీదు ఆనాడు పరిపాలన చేశాడు. ఆయన తదుపరి సొలొమోను పరిపాలన చేశాడు. దావీదు పరిపాలనలో, సొలొమోను పరిపాలనలో వాళ్ళు సమాధానంగా పరిపాలన చేశారు అని వ్రాయబడి ఉన్నది. అయితే ఈ లోకంలో పరిపాలన ఎలా ఉంది ఈ రోజుల్లో? మోసము, ఆ తర్వాత అక్రమాలతో కూడి ఒకరికొకరు రాజకీయం అంటేనే వీడు వాడిని చంపుకోవడమే రాజకీయం అంటారు. రాజకీయం అంటే ఏంటి? వాడు వీని చంపుకోవడం, వీడు వాడిని చంపడం, అదే రాజకీయం అంటే. కనుక ఈ ఒక రోజున ఈ లోకం అగ్ని చేత కాల్చబడి నాశనం అయిపోతూ ఉంది. ఈ అధికారాలు, ఈ గొప్పతనము, ఈ హోదా, ఇవన్నీ కూడా ఒకరోజు నశించిపోబోతుంది. కానీ సర్వోన్నతుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములో 1000 ఏండ్లు పరిపాలన చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నారు. మనము ఆయనతో కూడా ఏలుబడి చేయబోతూ ఉన్నాము. ఏలుబడి చేయాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యములో, చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యములో, నేను జయించి నా తండ్రితో కూడా కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా. చూడండి, యేసయ్య సర్వోన్నతి కుమారునిగా జయం పొంది తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మనం ఒక రోజున 1000 ఏండ్ల పరిపాలనలో యేసయ్యతో కూడా మనం పరిపాలన చేయగలగాలంటే ఈ లోకములో ఉన్నప్పుడే జయ జీవితాన్ని జీవించగలగాలి. యేసయ్య ఏ విధంగా జయించాడో అదే విధంగా. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన విశ్వాసి, కానీ పిశాచులాగా సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఏంటన్నా మరి డాక్టర్ కదా, సిగరెట్ అంటే ఏంటన్నా? అదొక వీక్నెస్, బలహీనత, వదులుకోలేకపోతున్నాను అంటాడు. ఆ సిగరెట్ 6 అంగుళ 6 చిన్న అంత సిగరెట్కి, బీడి ముక్కకి బానిసైపోయి వదులులేకపోతూ ఉన్నారు కొందరు యేసుదాస్ అని పేరు పెట్టుకుంటారా, బీడికి దాసులై ఉంటారు. అప్పుడు
యేసుదాస్ అని తీసేసి బీడిదాస్ పెడితే బాగుంటుందేమో. యేసుదాస్, బీడిదాస్. ఇప్పుడు యేసుదాస్ అన్నప్పుడు యేసయ్యకు దాసులుగా ఉండాలి కదా, మరి ఆ మనిషి బీడికి దాసుడే ఉంటాడు. పేరు మాత్రం యేసుదాస్. క్రిస్మస్ పండుగ వస్తే అన్నీ చేస్తాడు, పెద్దచ్చు బైబిల్ పట్టుకుంటాడు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ బీడికి దాసుడు. అప్పుడు ఆ చిన్న విషయాల్లో జయం లేకపోతే ఇంకొక టీచర్ వచ్చాడు ఒకసారి నా దగ్గరికి. అన్న, నేను మూవీస్ని చూడకుండా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను సినిమాలు ఉండలేకపోతున్నాను. వాళ్ళ భార్య భక్తి గలది. ఏయ్, నోరు మూసుకొని ఆ సెల్ ఫోన్లో ఉండి సినిమాలు డిలీట్ చేయంటది. భయపడి వెంటనే ఆ సినిమాలు డిలీట్ చేస్తాడు. మరలా కాసేపటికి, అన్న ఏమో మరి నాకే అర్థం కావట్లేదు, మరలా వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూస్తూ ఉంటానన్న, వాటి నుంచి జయం పొందలేకపోతున్నాను అంటాడు. కొందరేమో బీడీకి, కొందరేమో సెల్ ఫోన్లో మూవీస్కి, ఆ చిన్న బలహీనతల్ని కూడా వదులుకోలేకపోతున్నాం, జయం పొందలేకపోతున్నామని బాధపడ్డ వాళ్ళని కూడా చూశాను నేను. కానీ ప్రేమైన వర్లరా, జయం పొందలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నా, ఇప్పుడు యేసయ్య మనకు మాదిరి చూపెట్టారు కదా, కొద్ది కొద్దిగా వాటికి దూరమై మనం యేసుక్రీస్తుని అధికంగా ప్రేమించినప్పుడు జయించిన జయవీరులు మాత్రమే యేసయ్యతో కూడా ఏలుబడి చేయుదురుగాక. ಚಿಕ್ಕ ವಿಷಯಗಳು, ಚಿಕ್ಕ ಕೆಟ್ಟ ಕಾರ್ಯಗಳು ಕೆಲವರು ಬೆಳಲಿಕ್ಕಾಗುತ್ತಿಲ್ಲ. ಆದರೆ ನಾವು ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿರುವಂಥ ಯಾವ ಕಾರ್ಯವಾದರೂ ಕೂಡ ನೆಮ್ಮದಿಯಾಗಿ ನಿಧಾನವಾಗಿ ಎಲ್ಲ ಬಿಟ್ಟುಬಿಟ್ಟು ನಾವು ಕ್ರಿಸ್ತನ ಸಾರೂಪ್ಯದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗಲೇ ಜಯ ಹೊಂದಿದವರಾಗಿ ಇರುವಾಗಲೇ ಅದುವೇ నిజವಾದ క్రిస్మస్. గనుక ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. సర్వోన్నతుని కుమారుడు ఆయన, సర్వోన్నతుని కుమారుడు. ఈ క్రిస్మస్ దినం రాగానే లోకంలో చాలామంది విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. అయితే మనకు ఒక నిజమైన ఆరాధన ఏంటో తెలుసునా? యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఉండబోతూ ఉన్నాము. ఈ లోకంలో ఉన్నంతకాలం యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించారు. ప్రతి చోట ఆయన జయమే పొందుతూ వచ్చాడు, కానీ అపజయాలు పాలు కాలేదు. సాతానుగాడు వచ్చాడు, శోధించాడు, కానీ జయించాడు. ఎక్కడ అపజయాలు పొందలేదు. గనుక యేసయ్య అంటాడు, జయించువాడు నాతో కూడా నా సింహాసనం ముందు ఉంటాడు అని. ఒకవేళ బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్, అప్పుడప్పుడు వెనకబడిపోయే స్వభావాలు, కొన్ని దుష్టక్రియలు రావచ్చు. ఈ క్రిస్మస్ దినమున ఒకవేళ ఎక్కడ మనము బలహీనులయ్యామో, ఎక్కడ వెనకబడిపోయామో, ఆ స్వభావాలన్నిటినీ కూడా తొలగించుకొని నూతనపరచుకోవాలి. ఏ విధంగా లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వాక్యములో తప్పిపోయిన చిన్న కుమారుని గురించి మనం చదువుతూ ఉన్నాం. తప్పిహోదంత చిక్క మగను కురితను సత్యవేదలుదువాగ. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వాక్యములో, అయితే తండ్రి చూడండి, ఆ చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉండగా, చాలు తర్వాత మీరు చదువుకోండి. తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని నూతనపరుచుకొని తండ్రి వద్దకు వచ్చినప్పుడు సంతోషంగా ఇంటికి చేర్చుకొని ఏం చేశాడు తెలుసునా? తన దాసులను పిలిచి, అర్జెంటుగా వీడికి మంచి వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, త్వరగా అతనికి సిద్ధపరిచి తీసుకురండి అని ఉంగరం తొడిగించాడు. ప్రశస్త వస్త్రములు వేశారు, చెప్పులు తొడిగించారు. ఆ తర్వాత క్రొవ్విన దూడను తెచ్చి ఫుల్గా మటన్ బిర్యానీ చేశారు క్రిస్మస్ పండుగ ఆ రోజు. ఎందుకు వాళ్ళ పెద్ద కొడుకు అంటాడు, తండ్రి యొక్క పెద్ద కుమారు, నానా నీ ఇంట్లో నీ పెద్ద కొడుకుగా ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాను కదా, మరి ఒక్క రోజన్నా బిర్యానీ చేసి పెట్టావు నా కొరకు అంటాడు. తండ్రి అంటాడు, ఒరే నువ్వైతే నాతో కూడా ఉండేవాడివరా, నువ్వు నాతో ఉన్నావు కనుక రోజు క్రిస్మస్ పండగే. వీడైతే ఎవరు? ఈ చిన్న కుమారుడైతే చచ్చి బ్రతికాడరా, అందుకే క్రిస్మస్ పండుగ చేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? మన ఆత్మీయ జీవితాన్ని రెన్యూ చేసుకోవడం, మన భక్తిగల జీవితాన్ని కాపాడుకోవడమే నిజమైన క్రిస్మస్. కొందరు ఈ అనుభవాలు ప్రక్కన పెడతారు, కొన్ని చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు విడిచిపెడతారు. లోకంలో చాలామంది వాటిని వదిలిపెట్టకుండా ఫిజికల్గా అన్ని కార్యక్రమాలు చేస్తారు. అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, బయటికి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అని. మున్సిపాలిటీ ఉండి మనం క్రిస్మస్ పండుగ చేస్తే ప్రయోజనం లేదు. మనలో ఉంటే చెత్త చెదారము, బ్యాక్ స్లైడింగ్ యాక్టివిటీస్ అన్నీ ప్రక్కన పెట్టి అప్పుడు మన హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రభుని ఆరాధించి స్తుతించినప్పుడు అదియే నిజమైన క్రిస్మస్. వాటిని ప్రక్కన పెడతారు, వీటికి చోటిస్తారు.
ఇలాగే ఒక క్రిస్మస్ పండుగ రోజున ఏం జరిగిందంటే ఒక చోట ఫ్యామిలీ భార్య భర్త పిల్లలు ఉన్నారు. భర్త అన్నాడట, మాయ్ క్రిస్మస్ పండుగ కదా, ఇంట్లో చికెన్ కూర బిర్యానీ చేసి పెట్టిండు, నేను వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తిందాము అని. సరేనని చెప్పి భార్య చికెన్ కూర వండి పెట్టుకొని రెడీగా ఉందట. ఆయనేమో అందరికీ విషెస్ చెప్తున్నాడు, హ్యాపీ క్రిస్మస్ అని. బంధువుల ఇంటికి, వాళ్ళ ఇంటికి, వీళ్ళింటికి డాబాలో వెళ్తున్నాడు, అక్కడ వెళ్తున్నాడు, ఇక్కడ వెళ్తున్నాడు. మొత్తానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కుండలో బిర్యానీ అయిపోయింది. భార్య అన్నదట, ఏమండి నువ్వు త్వరగా వస్తావని చెప్పి ఎదురు చూసి అల్లాడిపోయాను, ఆకలి తట్టుకోలేక కొద్దిగా తిన్నా అంతే. ఇంకా టైం అయ్యేసరికి ఇంకా కొద్దిగా తిన్నా, ఇంకా 2 గంటలు 3 గంటలు అయ్యేసరికి మొత్తం లాగిచ్చేసాను, నీకు స్తోత్రం అంటది. ఇక అంతే, ఆ కోపంతో ఆమె చితకు బాదాడు, బిర్యానీ లేకుండా చేసావు కదా అని. అంటే ఓ నిజమైన క్రిస్మస్ ఆధ్యాత్మిక సంబంధంగా అనుభవించకుండా ఇట్లా క్రిస్మస్ రోజున గొడవలు పెట్టుకొని, తగాదాలు పెట్టుకొని, అలా అసమాధానంతో కుటుంబాల్లో ఏ రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఏ విధంగా సంతోషంగా ఉన్నామో అదే విధంగా ప్రభునందు సంతోషంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.